హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మన ఏజే పెడల్స్ సైక్లింగ్ గ్రూప్ నుంచి ఒక 3 ఛాలెంజింగ్స్ రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసరికి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ 100 కిలోమీటర్స్ పర్ మంత్. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు టైమింగ్ ఇచ్చారు. సో సెకండ్ది వచ్చేసరికి 500 కిలోమీటర్స్ రైడ్ అండ్ థర్డ్ది వచ్చేసరికి 1000 కిలోమీటర్స్ రైడ్. సో ఈ 500,000 కిలోమీటర్స్ రైడ్లో నేను 1000 కిలోమీటర్స్ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. మొన్న సండే వచ్చేసరికి లాంగెస్ట్ రైడ్ అది 150 కిలోమీటర్స్ లాంగెస్ట్ రైడ్ అది. ఈసారి చాలా ఫాస్ట్గా చేశారు, చాలా బాగా అనిపించింది. 150 కిలోమీటర్స్ రైడ్ ఇది. ఫ్రమ్ వరంగల్ టు అంటే కాజీపేట నుంచి మడికొండ, రాంపూర్, తర్వాత గన్పూర్, ఆ తర్వాత జనగాం, ఆ తర్వాత ఆలేర్, ఆ తర్వాత ఆలేర్ తర్వాత సంథింగ్ విలేజ్లో వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాను. సో ఇది లాంగెస్ట్ రైడ్ 150 కిలోమీటర్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడం ఇది. ప్రీవియస్లీ కాజ్పేట్ మహబాద్కి వెళ్ళేసి వచ్చా, అంటే 100 కిలోమీటర్స్ రైడ్ అది. సో నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్స్ రిటర్న్ రైడ్ అది. 100, 200 కిలోమీటర్స్ రైడ్ అది. సో కంటిన్యూస్ రైడ్ కాదు అది, బట్ ఇది లాంగెస్ట్ రైడ్ ఇది. 150 కిలోమీటర్స్ కంటిన్యూస్ రైడ్ ఇది. టోటల్ 9.5 అవర్స్ నాకు టైం పట్టింది. సో ఈ 9.5 అవర్స్లో నాకు కొన్ని థింగ్స్ బాగా అర్థమైంది. ఏంటి అనంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే, మనకు జనవరి 9th నుంచి ఇప్పటి వరకు అంటే ఈ స్మోక్, డ్రింక్ అన్నీ నేను మానేసాను యాక్చువల్గా. సో దానివల్ల నాకు స్టామినా బాగా పెరిగింది, అంటే మస్తు యాక్టివిటీస్ బాగా ఫాస్ట్గా చేయగలుగుతుంది. సో అప్పుడు అంతకుముందు అయితే 100 కిలోమీటర్స్ రైడ్కి నాకు నియర్లీ 12 to 13 అవర్స్, 14 అవర్స్ కూడా పట్టిన రోజులు కూడా ఉంది. ఎన్నోసారి కొట్టా 100 కిలోమీటర్స్ రైడ్, చాలాసార్లు. చాలా టైం పట్టేది. బట్ ఈసారి ఆయాసం ఎక్కువ వచ్చేది. బట్ ఈసారి ఆయాసం లేదు, ఏం లేదు, బట్ చాలా ఫాస్ట్గా చేస్తే. సో స్మోక్, డ్రింక్ ఇవన్నీ మెయిన్గా బంద్ చేసేయాలి. అది ఇంకా బ్యాడ్ హ్యాబిట్. అది నేను అనుకోకుండా ఊబిలో పడి మళ్ళీ ఇప్పుడు బయటపడ్డా. సో అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం. ఎనర్జీ లెవెల్స్ వచ్చేసరికి కన్సిస్టెన్సీగా నేను వచ్చేసరికి 9.5 అవర్స్లో నిమ్మకాయ సోడా ఒక 4 అండ్ 2 లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ 2 లీటర్స్ అండ్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ 2 గోవా, 2 యాపిల్స్, 2 దానిమ్మ, 4 బనానా. ఇంకా ఫుడ్ ఏం తీసుకోలేదు ప్రెసెంట్. ఇవి ఫ్రూట్స్ అవి బాగా తీసుకొని ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద సెన్స్ ఎలా అనంటే, మన మొబైల్లో బ్యాటరీ లాంటి, ఇలా మొబైల్ ఉంటుంది కానీ బ్యాటరీ ఎనర్జీ అయిపోతుంది కదా. సో అలాగే మనము కంటిన్యూస్ వర్క్ చేయడం వల్ల సో అలా ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి. ఆ టైంలో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో నేనైతే ఎనర్జీ లెవెల్స్ ఫుడ్ ద్వారా, లిక్విడ్ ద్వారా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాను కాబట్టి 150 కిలోమీటర్స్ రైడ్ చాలా ఈజీగా కొట్టేసా. సో ఇది మెయిన్ రీజన్. సో మీరు కూడా అలాగే కన్సిస్టెన్సీ, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయండి. అంటే ఇది మన సైక్లింగ్ గ్రూప్లో కూడా పెడతాను నేను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఏజే పెడల్స్ ఫర్ గివింగ్ మీ ద బిగ్ ఆపర్చునిటీ. రావట్లేదా? బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.